ఎన్టీఆర్ జిల్లా తిరువురు తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు చేస్తున్న ధర్నా 9వ రోజుకు చేరుకుంది. అయితే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల ధర్నాకు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అంగన్వాడీ వర్కర్స్ కు అనేక హామీలు ఇచ్చారని అన్నారు. తెలంగాణ అంగన్వాడీల జీతం కంటే ₹1000 జీతం అదనంగా ఇస్తానని జగన్ మాటిచ్చారని అన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని ఆయన తెలిపారు. నశించాలి రాష్ట్రపతి కమిటీ వైఖరి, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను. ఇవ్వాలి సుప్రీంకోర్టు కనీస వేతనం, ఇవ్వాలి సుప్రీంకోర్టు గ్రాట్యుటీ, ఇవ్వాలి గ్రాట్యుటీ. మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్చాలి, మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను. సమస్యల పరిష్కారం అయ్యే వరకు, సమస్యల పరిష్కారం అయ్యే వరకు, సమస్యల పరిష్కారం అయ్యే వరకు నశించాలి రాష్ట్రపతి కమిటీ వైఖరి, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలను. హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో చేస్తున్న సమ్మెకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో గాని, ముఖ్యమంత్రిగా ఈ సందర్భంలో గాని అంగన్వాడీలకి అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కంటే ₹1000 ఎప్పుడైనా సరే అదనంగా వేతనం ఇస్తామని చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ₹13,650 వేతనం ఇస్తాం, 14,650 ఇవ్వాలి అది. కానీ ఇప్పుడు 11,500 ఈ రాష్ట్రంలో ఇస్తామన్నారు. అందుకని మేము ఈ వేతనాన్ని పెంచాలనేది మాది ప్రధానమైన డిమాండ్. అలాగే అంగన్వాడీలో 25-30 ఏళ్లు పనిచేశాక గ్రాట్యుటీ కేవలం 50,000 ఇస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తన తీర్పులో 5 లక్షలు ఇవ్వాలని చెప్పింది. గ్రాట్యుటీని పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వాళ్ళ పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి.